నమస్తే, వెల్కమ్ టు టీవీ45 న్యూస్. గోకవరంలో బీజేపీ ఆధ్వర్యంలో సుమారు 300 మంది విద్యార్థులతో ఘనంగా తిరంగ యాత్ర నిర్వహించారు. గోకవరం గ్రామ దేవత గొబ్బలమ్మ ఆలయం వద్ద తిరంగ యాత్ర ప్రారంభించి మెయిన్ రోడ్ మీదుగా గ్రామ పంచాయతీ ఆఫీసు వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని సుమారు 150 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శన చేశారు. గోకవరం మండల బీజేపీ అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట మంగరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్తి వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి కోన వెంకట్ సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం సాధించి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. భరతమాత ముద్దుబిడ్డ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు గోకవరంలో జాతీయ పతాకంతో ఊరేగింపుగా భారీ ఊరేగింపుతో జూనియర్ కాలేజీ విద్యార్థుల సహకారంతో ఈరోజు ఊరేగింపు ప్రారంభించింది. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టిన మన నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలే ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. ఇవాళ రక్షణ రంగంలో అయితేనేమి, ఇవాళ అభివృద్ధి రంగంలో అయితేనే మన ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నారు.
ఇవాళ ఢిల్లీ ఎర్రకోట మీద మన త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి ఇంకా సమయం 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల ముందు మన గోకవరంలో ఓ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. కేంద్ర రాష్ట్ర జిల్లా పార్టీల పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు బిక్కినేని విశ్వేశ్వరరావు రాజేశ్వర మేరకు ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో తిరంగా ర్యాలీని అత్యంత వైభవోపేతంగా విద్యార్థులు సహాయ సహకారాలతో పార్టీ యొక్క పెద్దలు మట్టా మంగరాజు గారు, అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ గారు, జిల్లా కార్యదర్శి కోన సురేష్ గారు, రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబరు సత్య వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ పెద్దల ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రోజున భారీ ఎత్తున తిరంగా ర్యాలీ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇంతటి ర్యాలీ మన కాకినాడ జిల్లాలోనే మొట్టమొదటిగా మనం నిర్వహించడం మనందరం కూడా గర్వకారణంగా చెప్పుకోదగ్గ విషయం. ఈ యొక్క ఘనత భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకున్నాను. భారత్ మాతాకు, భారత్ మాతాకు. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా కూడా 11, 12, 13 తారీఖుల్లో జరుగుతుంది. 11, 12 తారీఖులో ప్రధానంగా విద్యార్థులతోని సామాన్య ప్రజలు, కార్యకర్తలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా భారీగా ర్యాలీలు పాల్గొవాలి. అదేవిధంగా 13వ తారీఖున హర్ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలనే నినాదం. 14వ తారీఖుని ఎమర్జెన్సీ చీకటి దినోత్సవం, అంటే పాకిస్తాన్ మనం విడిపోయిన దినోత్సవాన్ని చీకటి దినోత్సవంగా జరుపుకోవడం. తదుపరి 15వ తారీఖున జాతీయ దినోత్సవం జరుపుకోవడం అనేది కార్యక్రమంలో ప్రధాన అంశము. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో స్థానిక ఉప్పాలమ్మ దేవత గుడి దగ్గర నుంచి పంచాయతీ కార్యాలయం వరకు కూడా సుమారు 200 మంది విద్యార్థులు, పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరితో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఇన్ఛార్జిగా స్థానిక కన్వీనర్ కోన సురేష్ గారు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మంగరాజు గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్య వెంకటరెడ్డి గారు, మండల అధ్యక్షులు దొరగారు, రైల్వే బోర్డు మెంబర్ వెంకన్న గారు, మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ప్రత్యేకంగా 150 మీటర్ల జాతీయ జెండాని విద్యార్థులు క్యారీ చేయడం జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.